నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం నందికంటి శ్రవణ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ నందికంటి మరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు మల్కజ్గిరిలో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ వద్ద బీజేఆర్ కాలనీలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా వారితో తెలుసుకుందాం. నమస్తే సార్. సో మొత్తం ప్రభుత్వం కూడా కంటి వెలుగు తీసింది, అది కాదని మీరు ఇక్కడ పెడుతున్నారు, ఏమనుకోవాలి? ఇది ప్రభుత్వము వాళ్ళ విధానం వాళ్ళు చేస్తారు, కానీ ఇది ఫౌండేషన్ ద్వారా మా నాన్నగారు ఫౌండేషన్ ద్వారా నందికంటి శ్రవణ్ కుమార్ ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ బీజేఆర్ నగర్లో సభ్యులం అందరం కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి సేవా సంస్థ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశము ఇది సొంత నిధులతోటి మేము కంటి పరీక్షలు చేయించి తర్వాత ఎవరికైనా అద్దాలు కావాలంటే కూడా ఫౌండేషన్ పేరు మీద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందులో కొంతమందికి కూడా క్యాటరేట్ ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది మా సొంత నిధులతోటి. ఇది ఎందుకనంటే ఇక్కడున్న మా సభ్యులు అందరూ కూడా మనం ఈ బీజేఆర్ నగర్లో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా పరీక్షలు చేయించి నిజంగా డబ్బులు పెట్టలేని వాళ్ళు ప్రభుత్వము కంటి వెలుగు తీసుకుంది, కానీ ఎప్పుడో తీసుకొని మళ్ళీ ఏడాది 2 ఏళ్ళ నుంచి బంద్ చేసింది. బహుశా మేము వింటున్నాం రేపు మళ్ళీ జనవరిలో అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి చేస్తుంది. ఇది మాకు ఎలక్షన్లకు దానికి ఏ సంబంధం లేదు, ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇది ప్రాసెస్ చేస్తున్నాము. తప్పకుండా ప్రతి బీద వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కంటికి ఇబ్బంది పడొద్దు, వాళ్ళు కూడా అందరిలాగా మా కంటద్దాలు వస్తాయి, మాకు ఆపరేషన్లు చేసుకుంటామన్న ధైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చూస్తే ఎంతమంది ఇప్పుడు చూస్తున్నాను, పొద్దు నుంచి కూడా 100 మంది కూడా వచ్చినట్టు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? సో ఏం పరీక్షలు చేస్తున్నారు? దాదాపు 2 గంటల వరకు ఎంతమంది వచ్చినా కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సంఖ్య 300 కావచ్చు, 500 అయినా కూడా మేము వెనుకకు ఎక్కడ కూడా వెళ్ళము. ఎంతమందికి వచ్చినా కూడా ఇక్కడ పరీక్ష చేయిస్తాము. తర్వాత వాళ్ళు ఎంతమందికి అద్దాలు కావాలన్నా, ఎంతమందికి కంటి ఆపరేషన్ కావాలన్నా మేము ఫౌండేషన్ ద్వారా నిధులతోటి చేయించడం జరుగుతుంది. సీనియర్ స్పెషలిస్ట్ ఎవరైనా వచ్చారా మరి? ఇట్లా ఏ హాస్పిటల్తో టైప్ అయ్యారు? ఆనంద్ హాస్పిటల్తో మేము టైఅప్ అయ్యాము. ఇక్కడ ఆప్థమాలజిస్టులు కూడా 2 డాక్టర్లు రావడం జరిగింది, వారి పర్యవేక్షణలో జరుగుతుంది. తర్వాత కూడా మేము ఆ హాస్పిటల్కు తీసుకెళ్ళి మళ్ళీ రెండోసారి ఏదైనా ఆపరేషన్ కావాలన్నప్పుడు ఒకరోజు టైం తీసుకొని అందరినీ తీసుకుపోయి చెక్ చేసి అందులో నిజంగా క్యాటరేట్ కావాలన్న వాళ్ళని షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తాయి. అవన్నీ కూడా మేము ఫ్రీ ఖర్చులతో చేపిస్తాము. ఇక్కడ నుంచి ప్రతి సభ్యుని కూడా హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత శ్రవణ్ కుమార్ ఫౌండేషనే తీసుకుంటుంది. దీంట్లో ఇక్కడ స్థానికంగా యాంటోనీ గారు, ఉమేష్ గారు, రామ్ గారు, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా దీని యొక్క బాధ్యత, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా దీన్ని తీసుకొని వాళ్ళని హాస్పిటల్కు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కంటి పరీక్ష శిబిరం ఒకటేనా మీ యొక్క ఫౌండేషన్ ద్వారా ఇంకేమేం చేస్తున్నారు? మేము గతంలో కూడా నేను బోర్వెల్ వేయించడం జరిగింది. ఎవరన్నా స్టూడెంట్స్ గతంలో కూడా ఒక అమ్మాయికి మల్లారెడ్డిలో సీటు డెంటల్గా రావటం జరిగితే కూడా నేను నా సొంత నిధులతోటి కట్టినాం. ఇది రాజకీయానికి అతీతంగా, ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది మేము ఎందుకు చేస్తున్నామనంటే మనము ఒక మానవ సేవే మాధవ సేవ అని నేను గట్టిగా భ్రమిస్తాను. ఎందుకంటే నేను కూడా మేమందరం కూడా ఒక బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నాం. ఇక్కడ అందరం కూడా ప్రతి మానవునికి మేము సేవ చేస్తే భగవంతుడు మాకు ఏదో రూపంగా చేస్తాడని నమ్మేవాళ్ళం కాబట్టి తప్పకుండా దీనికి ఇంకా రాజకీయ దురుద్దేశము ఇంకో దురుద్దేశం లేదు. ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు, మేము ప్రజలకు రావడానికి నిరంతరం ప్రాసెస్ ఎప్పుడైనా చేస్తాం. డేట్ ఏమన్నా మంగళవారం అని అనుకుంటారా, లేకపోతే ఎట్లా ప్లాన్ చేస్తుంటారు? అంటే జనరల్గా మంగళవారం ఎందుకు అనుకుంటామంటే ఆఫీస్ అవర్స్ హాస్పిటల్ స్టాఫ్ను కూడా తీసుకొచ్చి, సండేస్ అయితే కొద్దిగా హాస్పిటల్ స్టాఫ్స్ కూడా హాలిడే ఉంటుంది కాబట్టి నిపుణులు రాలేకపోతారు కాబట్టి మంగళవారం రోజు పెడతాం. అక్కడ స్థానికంగా డేటు పరిస్థితిని బట్టి మా స్థానిక నాయకులను అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఏ రోజు చేయాలన్నది మాట్లాడుకొని హాస్పిటల్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో శ్యామరావు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీ పరిధిలో, మల్కజ్గిరి పరిధిలో మరి కంటి పరీక్ష నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా మేడ్చల్ డిస్టిక్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మా బీజేఆర్ నగర్ వద్ద కంటి పరీక్ష చేసి వాళ్ళకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరము. ఎందుకంటే మేము పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే మేము వచ్చి సోషల్ సర్వీస్ చేయమండి. మేము ఇంతకుముందు చూసుకున్న కరోనా అప్పుడైనా మేము అందరికీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా పిసిసి అధ్యక్షుడు సూచనల మేరకు కూడా మేము ఎంతో సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము అందరము ఈరోజు మా దగ్గర చాలామందికి ఇక్కడ ఉన్న స్లమ్లు ఉన్న అందరూ ఇక్కడ జనాలందరికీ మా పాంప్లెట్ ద్వారా పనిచేసి ఇక్కడికి వందలాది మంది జనాలు ఇట్లా వస్తున్నారు అని అంటే పార్టీలకు అతీతంగా వస్తున్నారు. మేము సోషల్ వర్క్ కూడా మా అధ్యక్షుడు మాకు సూచించేసి మనము ఎలక్షన్లు అప్పుడే కాదు
మిగతా అప్పుడు కూడా మనం ప్రోగ్రాంలన్నీ కంటెన్షన్ చేసుకుంటా మనం యాక్టివ్గా పాలన చేద్దాము. గెలుపు ఓటర్లు అనేది సర్వసాధ్యము, కానీ మనం సోషల్ వర్క్ చేద్దాం అనేది మాకు సూచనలు మేరకు, మాకు రేవంత్ అన్న సూచన మేరకు మేము ఇవన్నీ చేస్తున్నాము. అట్లే మా అధ్యక్షులు కూడా గతంలో ఈ దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి మా నందికంటి శ్రీధర్ అన్న గారు పార్టీ పట్ల, పార్టీ విధేయత పట్ల కట్టుబాటు పడి పనిచేస్తున్నాడు. ఆయన నెక్స్ట్ ఈ ప్రజలందరూ కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. అధికారంలో లేని ఒక వ్యక్తి ఇంత సోషల్ వర్క్ చేస్తున్నాడు అని అంటే, ఈయనకొకసారి ఎమ్మెల్యే పదవి ఆయనకు ఓటేసి గెలిపించినట్టయితే ఆయన ఇంత అభివృద్ధి చేస్తాడు. ఆయన కింద ఉన్న వాళ్ళ మేమందరం కూడా ఇంత అభివృద్ధిలో పాల్గొనడానికి కూడా, మాకు కూడా యాక్టివ్గా పనిచేయడానికి కూడా మాకు కూడా ఒక బలాన్ని మీరు చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకే కానీ, ఇక్కడ మా 139 డివిజన్ మా అన్న ఉమేష్ అన్న గారు కానీ, ఇక్కడ ఉన్న యాంటోనీ గారు అయితే నింది, ఇక్కడ ఉన్న మా బీకే సీన్ గారు, మా ఇక్కడ మండల అందరూ మా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ మేము ఎల్లవేళలా అందరం ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటా ముందుకు పోతాం. ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉంటూ సోషల్ వర్కులు చేసుకుంటూ ముందుకు పోతామని మేమందరి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై రాహుల్ గాంధీ, జై సోనియా అమ్మ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ అన్న, జై శ్రీధర్ అన్న. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. చెప్పండి చందన. నందికంటి శ్రావణ్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. అయితే ఈ డివిజన్లో ఈరోజు పెట్టడం, ఈ 40-45 దాటిన వాళ్ళందరికీ కూడా ఈ కంటి చూపు అనేది మందగిస్తుంది. కాబట్టి దీన్ని మనం పేద ప్రజలు దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇక అంతా మనకు బాగానే ఉంది కదా అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఇది అంటే మనము రెగ్యులర్గా పేపర్ చదువుతుంటాం కాబట్టి అది చేస్తుంటే మనకు దాని నుండి మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి దాన్ని మన పేదోళ్ళు ఏం చేస్తాంలే అన్నట్టు మరీ బస్సులల్లా దాన్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేయడంతో దాని ప్రాబ్లం అవుతుంది. దాన్ని గుర్తించి మనము ఇట్లాంటి స్లమ్లలో పెట్టడం ద్వారా వాళ్ళకు ఈ కంటి చూపు ఇవ్వడంతో మనం ఒక సేవ చేస్తున్నట్టుగా ఇది నందికంటి శ్రావణ్ గ్రూప్ నుండి, ట్రస్ట్ నుండి మనం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాం. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క డివిజన్లో కంటి పరీక్షలు చేయటము? ఏమంటారు పేద ప్రజలు, ఏమంటారు? వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఈరోజు మనం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ గారు, నందికంటి శ్రావణ్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆయన గత 10 ఏళ్ల సంది ఇదే ప్రోగ్రాం నిరంతరం చేసుకుంటూ పోతున్నాడు. పేద ప్రజలు పైసలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఉచిత వైద్యం చేసి కంటి ఆపరేషన్ చేయడానికి కూడా రెడీ ఉన్నాడు ఆయన. ఇది పార్టీలకు అతీతంగా ఆయన చేసే ఒక కార్యక్రమం. ఇది పార్టీలు ఎటువంటి, ఇప్పుడు మల్కాజ్గిరి ఒక మన ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు. ఈయన ఎమ్మెల్యే కాకున్నా కూడా 2014లో ఆయన కంటెస్ట్ చేసి ఓడిపోయినా కూడా నిరంతరం ఈ పేదలకు నేనున్నా అంటే నేనున్నా అని చెప్పి ప్రతి ప్రజలకు దగ్గర చేరువయ్యి వాళ్ళ బాధలు తీరుస్తూ వాళ్ళ వెంటనే చేసుకుంటూ పోతున్న ఇక నందికంటి శ్రీధరన్న గారు ఎంతో ప్రజలకు దగ్గర చేరుగా అవుతున్నాడు. దాన్ని బట్టి స్లమ్లా ఎవరో కూడా ఆపరేషన్ చేసుకోకుండా పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయించి కంటి ఆపరేషన్ చేయించి కూడా రెడీ ఉన్నాడు నందికంటి శ్రీధరన్న గారు. సో ఇదండి మరి నందికంటి శ్రవణ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నందికంటి శ్రీధర్ కంటెస్టెడ్ మల్కజ్గిరి ఎమ్మెల్యే, మల్కజ్గిరి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీధర్ చెప్తున్న విషయాలు. కంటి పరీక్ష అనేది ఇది ఒక రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటిది. పేద ప్రజలు ఎవరైతే అట్టడుగు ప్రజలు వాళ్ళు కళ్ళు చూపెట్టుకున్న వాళ్ళు, కంటి సమస్యలు చూపెట్టుకున్న వాళ్ళందరినీ కూడా మరి మా యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత డబ్బులతోటి సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వాళ్ళ కంటి పరీక్షలే కాకుండా వాళ్ళ కళ్ళకి ఏమైనా అయితే కూడా ప్రాబ్లం, కంటి ఆపరేషన్ కావచ్చు, కళ్ళ అద్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పించేంత వరకు కూడా మా ఫౌండేషన్ ద్వారా ఎంత ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్తామని. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రక్రియలు కొంతమంది చేస్తుంటారు, కానీ మేము అలా చేయట్లేదు. నిరంతరం పేద ప్రజలకు చేస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం మనము బీజేఆర్ కాలనీలో పోచమ్మ గుడి వద్ద నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కంటి పరీక్షా శిబిరం మరి నందికంటి శ్రీధర్తో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళందరితోటి కూడా మాట్లాడించడం జరిగింది. చూస్తూ ఉండండి. విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.